ఏం లేదు, వాడి గది దగ్గరే మనం తరచాడుతుంటే అనుమానం వస్తుంది. అప్పుడు అత్త తాళం భద్రంగా వేశారో లేదో చూడండి అంటుంది. చూస్తానన్నట్టుగా వెళ్ళి తాళం తీసి పెట్టేస్తాను. ఈ విషయం వీర్రాజు పసికట్టేలా చేస్తాను. వీలు చూసుకుని బయటకొచ్చేస్తాడు. అబ్బా, ఎంత మంచి ఉపాయం అత్తా! వరదరాజుల మావయ్య నిన్ను చిన్న చూపు చూస్తాడు గాని నీకెంత ముందు చూపుందో ఈ మాటల్లోనే తెలిసిపోతుంది. సర్లే, మనం గుసగుసలాటం ఇంటి పాలేరు చూసినా కూడా మనమేదో ప్లాన్ చేసాం అనుకుంటారు. పద పద, మనం ఇంట్లోకి పెడదాం. ఎరా అయ్యా, ఇట్రా, మనకే ఓటెయ్యాల, లేదంటే ఒక్కొక్కడి సంగతి చెప్తా. గెలిచి నేనేం చేస్తానో చేయనో తెలియదు కానీ గెలవకపోతే మాత్రం ఏం చేస్తానన్నది మీ అందరికీ తెలుసు. మీకు కాకుండా ఇంకెవరికేస్తానయ్యా? మంచోళ్ళ కంటే ముంచే వాళ్ళకే ఓటేయడం ఈ జనాలకు అలవాటేగా. ఏందిరా అంటుండావు? తప్పుగా అనుకోకండి అయ్యా, మిమ్మల్ని గెలిపించకపోతే మీరు ముంచేస్తారు కదా, అందుకే అలా అన్నాను. వెళ్ళు. అక్క, త్రిశూలం గుర్తుకి ఓటు వేయండి. అలాగేనమ్మా. అన్నా, మా అన్నయ్యనే గెలిపించండి అన్నా, మీకు మంచి జరుగుతుంది. ఈ ఊరికి కూడా మంచి చేస్తాడు. గంగ గురించి మాకు తెలీదా అమ్మా? తప్పకుండా మీ అన్నయ్యకే ఓటేస్తాను. అంకుల్, మీ అమ్మాయి అనుష కూడా మా క్లాస్మేట్. మా అన్నయ్యకి ఓటేయమని చెప్పమన్నాను. అలాగేనమ్మా, మీ అన్నయ్యకే ఓటేస్తాను. వస్తానమ్మా. అంకల్ 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 ఒక్క నిమిషం. మీ కుక్కకు బాగోకపోతే ఇంజెక్షన్ చేసి జబ్బున ఏం చేశాను? అవును, చేశావు. మీ గేదె ఈనడానికి కూడా కారణం నేనేనండి. వేరేలా అనుకోకండి. నా ఉద్దేశం నేనే దగ్గరుండి డెలివరీ చేయించాను అంటున్నాను. గుర్తుంది లేవయ్యా. నా రిక్వెస్ట్ ఏంటంటే గంగ గారికి ఓటేయండి అని. అలాగే. గంగది త్రిశూలం గుర్తు, గుర్తుందా? అది కూడా గుర్తుంది. వెళ్ళి స్టాంపు గుద్దేసి వెళ్ళి 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 సరే, వెళ్ళి సరే, అసలే. అమ్మయ్యా, ఇలా 1-2 సార్లు అడిగైనా సరే గంగ గారికి ఓటు పడేలా చూడాలి. వెళ్ళండి. వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చెక్ చేసి పంపించండి. అలాగే సార్. అంకుల్, మా అన్నయ్యకే ఓటేయండి. అలాగేనమ్మా. ఊరందరికీ ఒకరోజు టిఫిన్స్ ఫ్రీగా పెడతాం. మా అన్నయ్యకే ఓటు వేయండి. తప్పకుండా మీ అన్నయ్యకే ఓటేస్తాం. సరే సరే. ఏం చేస్తున్నారు ఇక్కడ? నిన్ననే ప్రచారం అయిపోయింది కదా. ఎలక్షన్ జరిగే రోజు పబ్లిసిటీ చేయకూడదు, మాకే ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేయకూడదు. అలా చేస్తే మీ అన్న పక్కనే మిమ్మల్ని కూర్చోబెడతాం. హలో బ్రదర్, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక అడిగారు. తెలియకపోతే తెలుసుకోవాలమ్మా. కాకి బట్టలేసుకుని కంగారు పెట్టేయడం కాదు, కాస్త కనికరంతో ఇలాంటి అమాయకులకి పాఠం చెప్పాలా. మాజీ టీచర్ అమ్మ కూడా నేర్చుకుంటుంది. నేనే దగ్గరుని నేర్పిస్తాను నాన్న. మా అన్నయ్య దూరంగా ఉన్నాడనుకోకండి, గెలవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆ తర్వాత మీకుంటుంది. ఓట్లేమంటే జోకులేస్తుందేంటి రాబోడా? జోకులు కాదు మావయ్య, సీరియస్ గానే చెప్తుంది. మా అన్నయ్య గెలుస్తాడు. జనాల్లోకి వచ్చి నిలుస్తాడా? మర్డర్ అటెంప్ట్ కేసులో జైల్లో ఉన్నాడు.
ఎప్పటికి బయటికి రావాలి, ఎప్పుడు గెలవాలి. హలో పోలీస్ సార్, నేను కేసు పెట్టకుండానే మీరు లేనిపోని కేసులన్నీ పెట్టేసి కంగారు పెడుతున్నారే. శ్రీవల్లి క్లోజ్గా మాట్లాడిందని నువ్వు కేసు వెనక్కి తీసుకోవచ్చు, కానీ క్రిమినల్ అని తెలిసాక నేను లైట్ తీసుకోలేను డాక్టర్. అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాను. అన్యాయంగా లోపలికి తోయించడం కూడా క్రైమేనండి. పశువు అరవకుండా ఉంటే గడ్డేస్తారు, అరిస్తే ఏం చేస్తారా బోడా? మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు కదా నాన్న. దెబ్బ పడితే గాని వీపీ రాజు నోరు ముయ్యాడనుకుంటా. ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు బ్రదర్. జనాలు ఓట్లు వేస్తున్నారు, వెళ్ళి కాపలా ఉండాలి. నీ రిపోర్టింగ్ ఆఫీసర్ని నాకే ఎదురు చెప్తున్నావా? నా డ్యూటీ నేను చేస్తున్నప్పుడు నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా. వదిలేరా బోడా, ఇక్కడ జనాల ఓట్లు మనకి ముఖ్యం. వీళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. కావాలంటే మీ అన్నయ్యకి ఓట్లేయండి, కానీ ఓట్లేయమని ఇక్కడ బలవంతం పెట్టకండి. శ్రీవల్లి, ముందు మీరెళ్ళి ఓటు వేయండి, లేదంటే న్యూసెన్స్ చేసి తీసుకువెళ్లేలా ఉన్నారు. అది మా చెల్లి భవిష్యత్తుని బాగానే క్యాచ్ చేసింది. మీరు ఓట్లేసాక ఏం జరిగినా పర్వాలేదు. మీరు వెళ్ళి ఓటేయండి. పదండి. ఆగండి. ఈ చిట్టి మరదలు ఎందుకు పోతుంది? ఓటు హక్కు లేదు కదా, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నేనిక్కడే ఉంటానక్క, మీరెళ్ళి ఓటేసిరండి. ఓటు త్రిశూలం గుర్తుకే వేసిరండి. త్రిశూలం గుర్తు మీద ఓటు స్టాంపు గుద్దితే వెర్రి ఆలోచనలున్న వారి మీద త్రిశూలం దిగిపోవాలి. ఓటింగ్ మొదలైపోయి ఉంటుంది. అసలే గంగబాబు జైల్లో ఉన్నాడు, నన్ను గదిలో బంధించారు. పాపం శ్రీవల్లి, అమృత వల్లే ఎలక్షన్ బూత్లో కష్టపడుతూ ఉంటారు. పైగా దేవరాజ్ అన్నయ్య, నాన్న కలిసి ఏదైనా గ్యాంబ్లింగ్ చేయొచ్చు. అన్యాయంగా నాన్న గెలవడానికి వీల్లేదు. నీతి నిజాయితీని నమ్ముకున్న గంగబాబే గెలవాలి. ఆయన అమ్మకి ప్లాన్ చెప్పానే, ఇంకా తలుపు తీయట్లేదేంటి? వెళ్దామా నాగవల్లి? ఇక్కడ ఒక ఓటు కూడా ఉందత్తయ్యా. ఈ ఒక్క ఓటు కూడా ఎంత ముఖ్యమో వరదరాజుల మామయ్యకి బాగా తెలుసు అనుకుంటా. అందుకే వీర్రాజుని బంధించి తాళం వేశారు. రాత్రంతా లంకిణీలాగా కాపలా ఉంది కదా అత్తయ్య, ఇప్పుడు ఎక్కడికెళ్ళినట్టు? నిద్ర మత్తులో ఎక్కడైనా కునుకుపాట్లు పడుతుందేమో అత్తయ్య. ఆవిడొచ్చేలోపు తాళం తీసి వీర్రాజుని ఎలక్షన్ దగ్గరికి పంపిద్దాం. అది కాదు నాగవల్లి, ఆవిడసలే రాక్షసి. వీర్రాజుని తప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిస్తే శివాలెత్తిపోతుంది. మా ఆయనతోనూ మీ ఆయనతోనూ చీవాట్లు పెట్టిస్తుంది. మరిప్పుడెలా అత్తయ్య? ఆవిడొచ్చేలోపు వీర్రాజుని బయటికి పంపించటానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. అయితే ఒక పని చేద్దాం. అత్తయ్య వస్తుందేమో నువ్వు చూస్తూ ఉండు, ఈ లోపు నేను తాళం తీస్తాను. ఆ ఏ రాజుగాడు కుంట నక్కల తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆణ్ణి అడుగు బయట పెట్టనివ్వకూడదు. అత్తయ్య, ఆ ముసలిదొచ్చింది. మిమ్మల్ని అడిగితే టిఫిన్ పెట్టడానికని చెప్పండి.
తిరుపతి, ఏందే నేను కనబడకపోయేసరికి అన్ని బయటికి తోలుదామని చూస్తా ఉండావా నువ్వు? ఆహా, అదేం లేదత్తయ్య. పాపం వీర్రాజు పొద్దున్నుంచి టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ పెట్టడానికని తలుపు తీస్తున్నాను. మరి చేతిలో టిఫిను లేదు, కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఏ నాటకం ఆడుతా ఉండవా? అత్తయ్య టిఫిన్ రెడీ. అత్త కోడళ్ళిద్దరూ ఎత్తులేం వెయ్యట్లేదు కదా. ఎత్తు వేస్తే మీరు చిత్తు చేస్తారు కదా అత్తయ్య. అది ఆ మాత్రం భయం ఉండాలే. అయినా మిమ్మల్ని నమ్మనీకి ఈల్లేదు. ఆడికి టిఫిన్ పెట్టేసి బిర్యానీ వచ్చేయండి. అమ్మా వదిన, అందరూ ఓట్లేయడానికి వెళ్ళిపోయారా? నేను బయటికి వెళ్ళిపోవచ్చా? చాముండి ఏడు ఉండగా అది జరిగే పని కాదు. యాడికి వెళ్దాం అనుకుంటా ఉండవురా? నా మాట కాదని బయటికి వెళ్ళినావో నువ్వో నా మనవడని కూడా చూడకుండా అప్పుడు నేనే తుపాకీతో నీ గుండెల్లో కాల్చేస్తాను. ఇంతసేపు బంధించారు కదా, తలుపు తీయగానే ఫ్లోలో అన్నానమ్మా. అయినా నిన్ను కదని బయటికి ఎలా వెళ్ళగలను? వెళ్ళిన అక్కడ దేవరాజ్ అనే ఉన్నాడు. ఓటు ఎలా వేస్తాను? ఇదంతా జరిగితే నాన్న ఊరుకుంటాడా? తల తీసేసి గుమ్మానికి వేలాడదీస్తాడు. మీరు ఇంతలా కాదన్నాక వాడు మాత్రం బయటికెలా వెళ్తాడత్తయ్యా? పాపం మనవడని కూడా చూడకుండా రాత్రంతా ఇక్కడే బంధించేశారు. కనీసం టిఫిన్ అయినా తిన్నివ్వండి. ఏంద్రా టిఫిన్ తినకుండా నా వైపే చూస్తా ఉండవు? నువ్వు అలా కోపంగా చూసిందో టిఫిన్ ఎలా పోతున్నానమ్మా? అత్తయ్య, కనీసం తినేటప్పుడైనా వాడిని ప్రశాంతంగా తిననివ్వండి. మీరెలాగో గుమ్మం దగ్గర కాపలా ఉంటారు కదా బామ్మ, అలా మొహంలో మొహం పెట్టి చూడాలా? సరే సరే, ఆడికి టిఫిన్ బిర్యానీ పెట్టేసి బయటికి రండి. ఆడిని తప్పించే ప్రయత్నాలేవి చేస్తున్నట్టుగా కనపడటం లేదులే. మన ప్లాన్ ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా, నానమ్మని మాటల్లో పెట్టి తాళం ఓపెన్ చేసి వెళ్ళండి. మిగతాది నేను చూసుకుంటాను. జాగ్రత్త వీర్రాజు, ఎవ్వరికి అనుమానం రాకూడదు. అన్నయ్యకే ఓటు పడిపోవాలి. గంగబావ గెలవాలని నా తాపత్రయం వదినా. నాగవల్లి, నువ్వు వెళ్ళి అత్తయ్యని మాటల్లో పెట్టు. అలాగే అత్తయ్య. బామ్మ, ఓటు వేయడానికి నువ్వు రావట్లేదా? నా సంగతి ఏంలే గాని ఆ టిఫిన్ తిన్నాడా? టిఫిన్ చేస్తున్నాడు బామ్మ. ఇంకెంతసేపే? పారిపోనీకే ప్లాన్లు గట్రా చేయడం లేదు కదా. ఇంత గట్టిగా చెప్పాక కూడా పారిపోవాలని ఎవరైనా అనుకుంటారా? నాగవల్లి, వీర్రాజ్కి టిఫిన్ పెట్టేశాను. మనం ఓట్లు వేయడానికి వెళ్దామా? బామ్మ కూడా వస్తుందేమోనని ఒక మాట అడిగానత్తయ్య. ఏ మాట చెప్పట్లేదు. నువ్వు బయట అడుగు పెట్టే ఆడు బయట అడుగు పెట్టే ఇలా చేస్తా ఉండవా ఏంది? కావాలంటే మీ ముందే తాళం వేస్తాను, బాగా చూడండి.
పదనాగవల్లి. ఆగండే. ఎందుకైనా మంచిది ఇంకో తాళం కూడా ఇయ్యండి. అలాగే అత్తయ్య. ఈలోపు నువ్వా ఒక్క చుట్టివు. ఆ తాళం చెవిటి. ఇదిగోండి అత్తయ్య. మీరు రారా అత్తయ్య? పొద్దుగాలే నా కొడుకుతో ఏసొచ్చుండా. మీరిద్దరు కూడా నా కొడుక్కి ఓటేసిరండి, లేకపోతే ఇంట్లో బువ్వ కూడా పెట్టను. చెప్తా ఉండా. పండే. పదనాగవల్లి. ఎలా బయటకెళ్ళాలి? ఏం నానమ్మా, నిన్నెవరో తలుచుకుంటున్నారనుకుంటున్నావా? ఎవరో కాదు, నేనే. ఏంద్రా నువ్వు గదిలో ఉండి నన్ను తెలుసుకోవడం ఏంద్రా? నువ్వింకా ఎన్నాళ్ళు బతుకుతావో అని. ఎందుకురా అట్లా అంటా ఉండవు? ఏం లేదు నానమ్మా, పోయేటప్పుడు మంచి పని చేస్తే మంచిది, లేదంటే స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తావు. మూత పళ్ళు రాళ్ళు కొడతాను ఏమనుకుంటా ఉండవు? నాన్నమ్మా, ఎంతసేపని ఎక్కెలతో ఇబ్బంది పడతావు? నువ్వు ఎలాగో అటు ఇటు తిరగలేవు. కనీసం ఆ తాళమైనా తీస్తే నేను వెళ్ళి మంచిలు తీసుకొస్తాను కదా. రేయ్, నువ్వు ఈ ముసల్దానికే కథలు చెప్తా ఉండవా? నాకు తెలుసా నువ్వు తాళం తీస్తే ఎల్లా గంగగడి కోటేస్తావని. ఓటు సంగతి తర్వాత చూడొచ్చునానమ్మా, ముందు నువ్వు వెళ్ళి వాటర్ తాగు, లేదంటే పోతావు. రేయ్, నేను నీళ్లు తాగకపోయినా పర్లేదురా, నా గొంతులో నుండి ఎక్కిళ్ళు రావడమే కాదు, నా కంఠంలో పానం పోయినా సరే నేను ఈ నుంచి కదిలేదే లేదా. ఓకే, ఈ ముసల్దానికి అనుమానం రాలేదు. రెడీ అయిపోయి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రేయ్, ఏం చేస్తా ఉండవు? ఏం చేస్తారు, తిని తొంగడమే కదా. అదేలే, టిఫిన్ తిన్నావు కదా, నిద్ర వస్తా ఉండుంటది, వెళ్ళి పడుకో. అలాగే. అమ్మో, నీళ్లు తాగకపోతే పై ప్రాణాలు పైన బొయ్యేలా ఉండే. ఈడ తాళం వేస్తే ఆడు బయట కట్టబోతాడులే, నాకు పిచ్చిగాని.
భద్రంగానే ఉంది